వచ్చేసరికి భువనేశ్వరి అండి. మేము దుబాయ్ నుంచి వచ్చాము. సో ఇక్కడికి రాకముందు లాస్ట్ 4 days బ్యాక్ మేము తిరుపతికి వెళ్ళాం. తిరుపతికి వెళ్ళి దర్శనానికి ఆల్మోస్ట్ ఒక 6 hours వెయిట్ చేసి దర్శనానికి వెళ్ళేసరికి హార్డ్లీ లైక్ 30 seconds కూడా నేను స్వామివారిని చూడలేదన్నమాట. ఆల్మోస్ట్ నేను ఎమోషనల్ అయిపోయాను అనమాట. సో ఇప్పుడు కూడా చెప్తూ ఉంటే నాకు అదే గుర్తొస్తుంది. మా బాబుతో పిల్లలతో ఇద్దరితో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. కానీ నాకు అసలు స్వామివారిది దర్శనం చేసుకున్నది కూడా కనపడలేదు. అంటే చూసినప్పుడు మనకు ఒక ఫీచర్ వస్తుంది కదా, నాకు అస్సలు గుర్తులేదు. ఇంకా అలాగా నేను అంటూ ఉంటే మమ్మీ వాళ్ళు ఉండి, యాక్చువల్గా మమ్మీ వాళ్ళు ఉండేసరికి ఇక్కడ ఉయ్యూరు దగ్గరే. సో మమ్మీ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఉండి అన్నారనమాట, ఇక్కడ మనకి డోక్పర్లో స్వామివారు ఉన్నారు. రియల్గా మనకి తిరుపతిలో ఎలాగైతే మనం స్వామివారిని చూస్తామో అంతే ఇదిగా మనకి రూపం అంతా బాగుంటుంది. అండ్ బాగా టెంపుల్ కూడా బాగా కట్టారు. ఒకసారి వెళ్దాము అని చెప్పేసి ఈ రోజున తీసుకుని వచ్చారు. శనివారం అవ్వడము, నేను అనుకోవడము, అలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా బాగా అనిపించింది నాకు. చూడంగానే ఏంటంటే ఎక్కడ కూడా క్రౌడ్ ఆగట్లేదు, అది ఒకటి గుడ్ థింగ్. అండ్ ఫెసిలిటీస్ పరంగా కూడా చాలా బాగున్నాయి. సో ఫార్ ఏంటంటే నేను ఇక్కడ చూసుకుంటూ వస్తున్నాను కదా, ఎక్కడ కూడా రద్దీ క్రౌడ్ ఉంది కానీ జనాలు ఆగట్లేదు. చాలా బాగా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ నేను విన్నది కూడా ఏంటంటే ఇక్కడ ఏ ఛార్జ్ లేకుండా ఫ్రీగా స్వామివారిని ఇంత ఇదిగా దర్శనం చేయించడం అన్నది చాలా అంటే చాలా గ్రేట్ అనమాట. ఏంటంటే చాలామంది అక్కడికి వెళ్ళి తిరుమల దర్శనం అంటే కాలినడకన వెళ్తారు, అన్నీ చేస్తారు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే స్వామివారిని చూడడానికి హార్డ్లీ సెకండ్స్ అంటే పాపం అనిపిస్తుంది. ఇక్కడ అండ్ ఇక్కడ ఏంటంటే ఫ్రీగా అంటే సదుపాయాలతో కూడా ఉండి అన్నీ కూడా అంటే స్వామివారికి సేవ చేసుకోవడం అన్నదేను దర్శన భాగ్యము ఇంత సులువుగా ఉంటుంది అని ఈరోజే తెలిసిందనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది, తిరుమలలో చూసినట్టే అనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.